జాగో గ్రాహక్ జాగో అంటూ నినాదాలతో హోరెత్తించారు. వినియోగదారులు నష్టపోకుండా తగిన న్యాయం చేసేందుకు కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ పోరాటం చేస్తుందని, వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ జిల్లా ఇన్స్పెక్టర్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి వినియోగదారుల హక్కులని కాపాడాలి వినియోగదారుల హక్కులని కాపాడాలి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన మేము ఇప్పుడు లీగల్ మెట్రాలజీ పార్టిసిపేట్ చేస్తున్నాము. నేను డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ. వినియోగదారులకు చెప్పేది ఏముందంటే, మన కాటా బాటిల్ సరిగా ఉన్నాయో చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాటాలు ఉంటాయి, అవి సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. వినియోగదారులు కంటిగా చూసుకొని అది చేసుకోవాలి. రైట్స్ ఆర్గనైజేషన్ వారు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాము దీంతో పాటు ఈ రోజుతో పాటు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలని, సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీకాంత్, నేను ఆదిలాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ని. సో మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ పరిధిలో వచ్చినంత వరకు ప్రజలకు, వినియోగదారులకు చెప్పేది ఏమిటంటే, మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు విత్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ప్రిస్క్రిప్షన్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ పైన మాత్రమే మీరు మెడిసిన్ కొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనము మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు బిల్స్ కూడా మీరు అడగండి. వినియోగదారులు వారు ఇవ్వకపోయినా ఒకసారి మీరు రిక్వెస్టింగ్ అడిగితే బిల్స్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఏదైతే వినియోగదారుడు నష్టపోతున్నాడో ఆ నష్టాన్ని గుర్తించి ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ అనేది ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు సార్ చెప్పే విధంగా కూడా ఏదైనా బిల్ తీసుకున్నట్టయితే ఒరిజినల్ బిల్ చూడండి, ఒరిజినల్ బిల్ తీసుకోండి. పక్కా బిల్లో ఎవరైనా బిజినెస్ వాళ్ళు చేసేవారు, వ్యాపారస్తులైనా సరే, కన్జ్యూమర్ అయినా సరే, ఏదైనా సరే మనకు పక్కా బిల్ ఉండడం వల్ల జరిగిన అన్యాయం పైన రేపటి రోజు కన్జ్యూమర్ ఫోరంలో మనము కోర్టులో కూడా ఈ యొక్క దాన్ని సబ్మిట్ చేసుకుని దాని యొక్క నష్టపరిహారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్జ్యూమర్కు అవేర్నెస్ కల్పిస్తూ ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది.